7 లేయర్ ట్రెజరీ ఫ్రేమ్వర్క్. అబ్బా, పేరు వినగానే ఇదేదో చాలా పెద్ద కాంప్లికేటెడ్ టాపిక్ అనిపిస్తోంది కదూ. కానీ అస్సలు కంగారు పడద్దు. ఈరోజు మనం కార్పొరేట్ ఫైనాన్స్ ప్రపంచంలోకి వెళ్ళి ఒక కంపెనీ ఆర్థిక భవిష్యత్తును కాపాడే ఈ ముఖ్యమైన విషయాల్ని చాలా చాలా సులభంగా విడమర్చి చూద్దాం. చూడండి, ఈ మాట ఎంత నిజమో కదా. చాలామందికి ఫైనాన్స్ అంటే ఒక రకమైన భయం. ఎందుకని? అది కష్టమైన సబ్జెక్టని అస్సలు కాదు. దాన్ని మనకు తెలిసిన భాషలో సింపుల్గా మనకు అర్థమయ్యేలా ఎవ్వరూ చెప్పకపోవడం వల్లే ఆ భయం. సరే, ఈరోజు ఆ పద్ధతిని మనం మార్చేద్దాం. సరే, ఈ కార్పొరేట్ ఫైనాన్స్ అనే పెద్ద ప్రపంచంలోకి వెళ్ళడానికి ముందుగా ఒక చిన్న కథతో మొదలుపెడదాం. ఇది మనందరికీ తెలిసిన కథే. ఓకే, ఈ అమ్మాయి పేరు రియా. 10 ఏళ్ళు. తనకు పాకెట్ మనీగా 500 రూపాయలు వస్తాయన్నమాట. మరి ఆ డబ్బుని మేనేజ్ చేయడంలో తనొక ఎక్స్పర్ట్. వినడానికి సింపుల్గా ఉన్నా ఈ చిన్నారి మనకు కార్పొరేట్ ఫైనాన్స్ గురించి ఒక పెద్ద పాఠమే నేర్పించబోతోంది. నమ్మబుద్ధి కావట్లేదా? అయితే చూద్దాం రండి. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. రియా చేసే ఈ చిన్న చిన్న పనులే పెద్ద పెద్ద కంపెనీల్లో ఒక్కో డిపార్ట్మెంట్ చేసే పనితో సమానం. ఎలా అంటారా? చూడండి, తను ఖర్చుల్ని ఒకచోట రాసుకుంటుంది కదా, అది అకౌంటింగ్. తన దగ్గర బ్యాలెన్స్ ఎంతుందో చెక్ చేసుకుంటుంది, అది ఫైనాన్స్. కానీ అసలైన నిర్ణయం అంటే ఆ డబ్బుతో ఏం చెయ్యాలి, ఎప్పుడు ఖర్చు పెట్టాలి, ఎప్పుడు దాచుకోవాలి అనే ఆలోచించడమే, అదే ట్రెజరీ. చూశారా, ఎంత సింపుల్ కదా. ఇక్కడే మనకు అసలు విషయం అర్థం కావాలి. రియా తన డబ్బుని సరిగ్గా మేనేజ్ చేయలేకపోయింది అనుకుందాం. ఏమవుతుంది? మహా అయితే ఒక ఐస్ క్రీం కొనుక్కోలేదు, అంతే. కానీ ఒక కంపెనీ తన డబ్బుని, తన క్యాష్ ఫ్లోని సరిగ్గా చూసుకోకపోతే మొత్తం వ్యాపారమే కుప్పకూలిపోతుంది. అంటే ట్రెషరీ అనేది కేవలం లెక్కలు వేయడం కాదు, అది ఒక కంపెనీ మనుగడకు దాని గుండెకాయలాంటిది అన్నమాట. ఓకే, సో రియా కథ మనకొక బేసిక్ ఐడియా ఇచ్చింది. ఇప్పుడు మనం ఈ 3 డిపార్ట్మెంట్స్ అంటే అకౌంటింగ్, ఫైనాన్స్, ట్రెజరీ మధ్య ఉన్న అసలైన తేడాలేంటో, వాటి పనేంటో కొంచెం లోతుగా చూద్దాం. ఈ ఒక్క స్లైడు మొత్తం కథని మన కళ్ల ముందు పెడుతుంది. జాగ్రత్తగా గమనించండి. అకౌంటింగ్ ఎప్పుడూ గతాన్ని చూస్తుంది. దాని పనేంటంటే ఇప్పటికే ఏం జరిగింది అని రికార్డ్ చేయడం. ఇక ఫైనాన్స్ ఆ రికార్డులని చూసి మనం ఎంత బాగా పర్ఫామ్ చేశాం అని విశ్లేషిస్తుంది. కానీ ట్రెజరీ ఇదొక్కటే భవిష్యత్తు వైపు చూస్తుంది. దాని ప్రశ్న చాలా సింపుల్ అండ్ డైరెక్ట్. మనం రేపు బ్రతికి ఉంటామా? ఇది లాభమా నష్టమా అనే ప్రశ్న కాదు, ఇది బతకడం చావడం అనే అంత ముఖ్యమైన ప్రశ్న. సాధారణంగా పుస్తకాల్లో మనకొక ఆర్డర్ చెప్తారు, కానీ నిజ జీవితంలో ఒక కంపెనీలో నిర్ణయాలు ఎలా జరుగుతాయో తెలుసా? ఆ వాస్తవం తెలిస్తే మనం కొంచెం ఆశ్చర్యపోతాం. టెక్స్ట్ బుక్స్ ప్రకారం మనకి ఏం చెప్తారంటే, ఫస్ట్ అకౌంటింగ్ డేటా వస్తుంది, దాని తర్వాత ఫైనాన్స్ దాన్ని అనలైజ్ చేస్తుంది, ఆ తర్వాత ట్రెజరీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. వినడానికి చాలా లాజికల్గా ఉంది కదూ. కానీ అసలు కథ వేరే ఉంటుంది. రియాలిటీలో ఇది కంప్లీట్గా రివర్స్లో జరుగుతుంది. ఎందుకంటే ఏ వ్యాపారంలోనైనా సరే మనుగడకు సంబంధించిన అత్యవసరమైన ప్రశ్నలే ముందు వస్తాయి. ఆ ప్రశ్నలు ఎవరడుగుతారు? ట్రెజరీ. అందుకే అసలైన నిర్ణయాల ప్రవాహం ట్రెజరీతోనే మొదలవుతుంది. దీనికి ఇంతకంటే మంచి ఎగ్జాంపుల్ ఉండదేమో. ఆలోచించండి, ఏ కంపెనీ సీఎఫ్ఓ అయినా ఉదయాన్నే ఆఫీస్కొచ్చి గత నెల మనకు ప్రాఫిట్ ఎంతొచ్చింది అని అడగరు. వాళ్ల మొదటి టెన్షన్ ఏంటంటే, ఈ శుక్రవారం అందరికీ జీతాలివ్వడానికి మన దగ్గర డబ్బులున్నాయా అనేది. ఆ ప్రశ్నకు సమాధానం ఎవరి దగ్గరుంటుంది? ట్రెజరీ దగ్గర. అందుకే ట్రెజరీ ఎప్పుడు ఫస్ట్. సరే, ఇప్పటిదాకా మనం థియరీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. ఒక ట్రెజరర్ రోజులో అసలు ఏం జరుగుతుంది? ఈ 4 సీన్స్ చూస్తే ట్రెజరీ పవర్ ఏంటో మనకు కళ్లక్కట్టినట్టు అర్థమవుతుంది. టైం ఉదయం 9:05. మీటింగ్ మొదలైంది. సిఎఫ్ఓ అడిగే మొదటి ప్రశ్న, ప్రపంచవ్యాప్తంగా రైట్ నౌ ఈ క్షణంలో మన చేతిలో ఎంత క్యాష్ ఉంది? అకౌంటింగ్ డిపార్ట్మెంట్ ఏం చెప్తుంది? నిన్నటి క్లోజింగ్ బ్యాలెన్స్ చెప్తుంది. కానీ ట్రెజరీ ఒక్కటే, సార్, నిఖరంగా మనం ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్న డబ్బు 24 కోట్లు అని ఖచ్చితమైన సమాధానం చెప్పగలదు. టైం ఉదయం 10 గంటలు. సడన్గా ఒక పెద్ద పేమెంట్ చేయాల్సొచ్చింది. అందరిలోనూ టెన్షన్. కానీ ట్రెజరీ టీం మాత్రం చాలా కూల్గా ఉంటుంది. ఎందుకు? వాళ్లు బయట ఎక్కువ వడ్డీకి లోన్ తీసుకునే బదులు తమ వేరే దేశంలోని బ్రాంచ్ నుంచి 15 కోట్లను ఇంటర్నల్గా ట్రాన్స్ఫర్ చేసి సమస్యను దాదాపు 0 కాస్ట్తో సాల్వ్ చేస్తారు. ఇది జస్ట్ డబ్బుని అటూ ఇటూ జరపడం కాదు, ఇది స్ట్రాటజీ. ఓకే, ఇప్పుడు శుక్రవారం వచ్చింది. కొంచెం ఫండింగ్ అవసరమైంది. వాళ్ల ముందు 2 ఆప్షన్లున్నాయి. ఒకటి 11.5% వడ్డీతో ఓవర్ డ్రాఫ్ట్, రెండోది 8.9% వడ్డీతో కమర్షియల్ పేపర్.
ట్రెజరీ టీం క్లియర్గా ఆలోచించి రెండో ఆప్షన్ని ఎంచుకుంటోంది. ఈ ఒక్క చిన్న డెసిషన్తో కంపెనీకి లక్షల్లో డబ్బు ఆదా అవుతోంది. దీన్నే స్మార్ట్ సేవింగ్ అంటారు. ఇంకో సీన్, సడన్గా డాలర్ రేటు పడిపోయింది. మార్కెట్లో చాలా కంపెనీలు నష్టపోతాయి. కాని మన ట్రెజరీ టీం మాత్రం రిలాక్స్డ్గా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి ఫ్లక్చువేషన్స్ నుంచి తమ కాంట్రాక్టుల విలువను కాపాడుకోవడానికి వాళ్లు ముందుగానే హెడ్జింగ్ స్ట్రాటజీస్ ప్లేస్లో పెట్టారు. అంటే వీళ్ళు సమస్య వచ్చాక రియాక్ట్ అవ్వరు, సమస్య రాకుండానే ప్రిపేర్డ్గా ఉంటారు. దీన్నే ఫోర్సైట్ అంటారు. సరే, మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఇంటర్నల్గా డబ్బును సర్దుబాటు చేశారని. దాన్నే ఇప్పుడు నెంబర్స్లో చూద్దాం. 15 కోట్ల రూపాయలు 5 రోజులకు అవసరం. బయట ఓవర్ డ్రాఫ్ట్ తీసుకునుంటే వడ్డీ ఖర్చు సుమారుగా 13,562 రూపాయలయ్యేది. కాని వాళ్లు ఇంటర్నల్గా సర్దుబాటు చేసుకోవడం వల్ల ఆయన ఖర్చు కేవలం 3,500 రూపాయలు. తేడా చూసారా? 10,000 రూపాయల కంటే ఎక్కువ. అది కేవలం 5 రోజుల్లో. ఇదొక మ్యాథ్స్ ట్రిక్ అస్సలు కాదు. మన డబ్బునే మనం వాడుకోవడానికి బెస్ట్ అండ్ చీపెస్ట్ వే ఏది అనే ఒక్క సరైన ప్రశ్న వేసుకోవడం వల్ల వచ్చిన ఫలితమిది. ట్రెజరీ వాల్యూ అంటే ఇదే. ఓకే, ట్రెజరీ ఏం చేస్తుందో చూశాం. కాని అసలు విషయమేంటంటే, ఒక గొప్ప ట్రెజరర్ ఎలా ఆలోచిస్తాడు? ఇది వాళ్ళు వాడే సాఫ్ట్వేర్ల గురించి కాదు, వాళ్ల మైండ్ సెట్ గురించి. ఇది ట్రెజరీ వరల్డ్లో ఒక గోల్డెన్ రూల్ లాంటిది. చాలామంది ఏవేవో కొత్త సాఫ్ట్వేర్లు, టూల్స్ నేర్చుకోవాలని పరుగులు పెడతారు. కాని అసలైన ఎక్స్పర్ట్స్ ఏం చేస్తారంటే, ఫండమెంటల్స్ అంటే ప్రాథమిక సూత్రాలపై గట్టిగా పట్టు సాధిస్తారు. ఎందుకంటే సాఫ్ట్వేర్లు ఈరోజు ఒకటుంటే రేపింకోటొస్తుంది. కానీ క్యాష్ ఫ్లో, రిస్క్ మేనేజ్మెంట్ లాంటి కాన్సెప్ట్స్ ఎప్పటికీ మారవు. ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు ట్రెజరీ డిపార్ట్మెంట్ గుడ్డిగా నిర్ణయాలు తీసుకోదు. వాళ్లు ఈ 6 దశల ఫ్రేమ్వర్క్ని ఫాలో అవుతారు. ఫస్ట్, సమస్య ఏంటో ఐడెంటిఫై చేయడం. తర్వాత దాన్ని అనలైజ్ చేయడం. దానివల్ల ఎంత నష్టం వస్తుందో క్వాంటిఫై చేయడం. ఆ తర్వాత ఉన్న పరిష్కారాలను ఎవాల్యుయేట్ చేయడం. బెస్ట్ సొల్యూషన్ని రికమెండ్ చేయడం. ఫైనల్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం. ఇది అచ్చం ఒక సర్జన్ చేసే ఆపరేషన్ లాంటిది. చాలా పద్ధతిగా, ఖచ్చితత్వంతో కూడి ఉంటుంది. సో, చివరిగా ఒకసారి గుర్తు చేసుకుందాం. అకౌంటింగ్ వల్ల కంపెనీలో డబ్బు అయిపోదు, అది జస్ట్ రికార్డ్ చేస్తుంది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పేమెంట్లను ఆపదు, అది జస్ట్ అనలైజ్ చేస్తుంది. కానీ ట్రెజరీ ఎవరూ చూడని ఒక పతనం అంచున ఉన్న కంపెనీని వెనక్కి లాగుతుంది. దీన్ని ఇంకోలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అకౌంటింగ్ అంటే గతాన్ని భద్రపరిచే ఒక హిస్టోరియన్. ఫినాన్స్ అంటే వర్తమానాన్ని వివరించే ఒక కామెంటేటర్. కాని ట్రెజరీ భవిష్యత్తును కాపాడే ఒక సోల్జర్. సరే, ఇప్పుడు ఈ 3 విభాగాల పనులు ఏంటో మనకు స్పష్టంగా అర్థమయ్యాయి కదా. మరి దీన్ని బట్టి ఆలోచిస్తే ఒక కంపెనీ నిజమైన ఆరోగ్యాన్ని ఎలా కొలవాలి? కేవలం అది సంపాదించే లాభాల ఆధారంగానా, లేక దాని భవిష్యత్తును అది కాపాడుకోగలదా అనేదాని సామర్థ్యం ఆధారంగానా? ఈ ప్రశ్నతోనే ముగిద్దాం.